రాధాకృష్ణ, ఎలా ఉంది కాఫీ? ఏం బాబాయ్, బాగోలేదా? మరి తాగు బాబాయ్. ఏమిటయ్యా, కప్పు కాఫీ కోసం అలా కళ్ళలో నీళ్లు పెట్టుకుంటావేమిటి? తాగు. మరీ అంత శుతిమెత్తన మనసైతే ఎలాగయ్యా? తాగు, తాగవయ్యా. ఏమిటయ్యా, నచ్చలేదా ఏమిటి? తాగు. ఏమిటి రాధాకృష్ణ, ఏమిటి లేచావు? ఏమైంది? ఏమిటి రాధాకృష్ణ? పోవతలకి పల్లెటూరు బయట అనిపించుకున్నాడు. చిచి. మీరిద్దరు ఎన్ని ఉండండి అమ్మగారు, ఆయన గారి సంగతి నేను చెప్తాను కదా, మీరు ఎన్నిచ్చి చూస్తూ ఉండండి. అయ్యో, ఇప్పుడే కాఫీ తాగి నోరు గడుగుతున్నారేటి? ఏడు బాబు గారు, బాగా స్ట్రాంగ్ అయిపోయినాదా ఏటి? కుక్కకి నెయ్యి ఇవ్వడదన్నట్టు తమరికి స్ట్రాంగ్ కాపీ ఇవ్వన్నట్టున్నది. స్ట్రాంగ్ గా నా బొంద కారం గుడ్డిగా అడగలిపినట్టున్నాను. నాలుగు తెగి పట్టేటట్టుంది. కారమా? కారం ఎవరు కలుపుతారండి? అనకూడని మాటలు అంటున్నారని ఆ దేవుడు మీ నాలుగు మీద బొబ్బలు పుట్టించినట్టున్నాడు. అనకూడని మాటలా? నేనేమన్నాను? పెళ్లి పత్రిక చూసి సీతమ్మ గారి అమ్మా నాన్నగారు మొహం చెట్లేసుకున్నారని అన్నారా లేదా? అది తప్పు కదా? ఇక్కడ నిప్పేసి అక్కడ మంట రాజేద్దామని అనుకున్నారనమాట. అట్టా చేసేస్తే మీకేం లాభం? తప్పుడు కోతలు కూసారు కాబట్టే భగవంతుడు నాలుగు మీద బాగా వాతలు పెట్టినట్టున్నాడు. ఏయ్, పెద్ద ఆవిడికి అనుకున్నా, పనిదానికి నీకు చాలా ఎక్కువగా ఉందే. నాకు అమ్మగారికి ఎక్కువ తక్కువలు ఉన్నాయి. అందుకే అమ్మ పెట్టే ఆవిడయింది, నేను పనిదాన్ని అయ్యాను. అరిసినా కరిసినా ఆ తల్లి చల్లగా ఉండాలని కోరుకుంటాను. నీలా రక్తం పంచుకు పుట్టినోడు చెడిపోవాలని చూడను మరి. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను లేనిదాన్నే కావచ్చు, పేద్దాన్నే కావచ్చు, లేనిపోని మాటలు చెప్పి అంతో ఇంతో కూడేసుకోవాలనుకునే దాన్ని మాత్రం కాదు. సీతమ్మ గారు బంగార లాంటి పిల్ల, కలిగిన వాళ్ళ ఇంట పడుతుందని పినతండ్రిగా ఆ అమ్మ మేలు కోరుకోవాలి గాని కళ్ళల్లో కారం కొట్టుకోకూడదు. చూడండి బాబు, కొమ్మ కొమ్మతో కలిసి ఉంటేనే చెట్టు ఎదుగుద్ది. గొడ్డలి సావాసం చేసి మొదలు నరుక్కుంటే ఎండిపోద్ది బాబు. మేము లేనోళ్ళం కావచ్చు గాని కాకుల్లా ఒకళ్ళకొకళ్ళం 100 మందిని కలిసి ఉంటాం. నువ్వేంది ఇల్లు అమ్ముతానని ఓసారి పుల్లేసి ఎంత పోగేసుకెళ్ళావు.
నా కొడుక్కి మెడిసిన్లో సీట్ వచ్చింది. అర్జెంటుగా 5 లక్షలు కావాలి. మీ నాన్న నా చేతిలో డబ్బులు పెట్టాడు, నేను సంచి చేతపట్టా. నిశ్చితార్థం అప్పుడు మళ్ళీ అంత మూట కట్టుకెళ్ళావు. ముందు 5 లక్షలు అన్నా, కానీ జనం ఒత్తిడి చూసి 15 చేశాడమ్మా. కట్టబోతే క్లాసు రానివ్వడు. అన్న ఆరోగ్యం బాగలేదు కదా అని తోడుండాలి గాని ఎటమ్మ అంటే దోసి బొగ్గులేరుకోవాలని చూడకూడదు. మరి సీతమ్మ శాపం తగిలితే నువ్వు బాగుపడవు. మరి ఏంటండి పెళ్లి బట్టలు ఈ షాప్ లో కొంటారా? పెళ్లి బట్టలు కాదు, పండగ బట్టలు. ఏవైతే మాత్రం ఈ షాపులోనా? పిల్లలు పండక్కి కొత్త బట్టలని నోరు తెరిచి అడిగారు. బడ్జెట్ ఏమో ఇంతవరకే అలౌ చేస్తుంది. ఓ సారీ. అది నువ్వు వాడే పదం కాదులే గాని రా. 11 years బాబుకి ప్యాంట్ షర్ట్ కావాలి. ఆ సైడ్ ఉంటాయి మేడం. రా. ఇక్కడ చాలా యావరేజ్ రేట్స్ లో ఉంటాయి. ఏది కావాలో చూసుకోండి. అటువైపు చూద్దాం పదండి. ఓ ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. 11 years బాబుకి ప్యాంట్ షర్ట్ చూపించండి. అలాగే మేడం. ఇవి చూడండి. ఎక్స్క్యూజ్ మీ. మేడం? 14 సంవత్సరాల పాపకి లంగా జాకెట్ చూపించండి. కూర్చోండి మేడం. ఇది చూడండి మేడం. రఘురామ్, ఇది ఎలా ఉంది? మీ సెలక్షన్కి ఏంటండి, చాలా బాగుంది. ఇది చూడండి, బాగుంది కదా? స్వప్నకి ఇది బాగుంటుంది. ఇది రేట్ ఎంతండి? 1650 మేడం. సీత గారు, ఇది కూడా బాగుంది. స్వప్నకి ఇది కూడా బాగుంటుంది. దీని రేట్ ఎంతండి? ఇది కూడా 1650 మేడం. ఇది వద్దండి, ఇంకా తక్కువ ధరలు చూపించండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. పెద్దవాళ్ళకి జరీ అంచున్న శారీస్ చూపించండి. అలాగే మేడం. ఇవి చూడండి సార్, ఆ వరుసలో చూపించండి. ఇదా అండి? అవి ఓకే. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. పంచులు చూపించండి. ఆ చీర చూపించండి. సీత గారు, ఈ చీర చూడండి, బాగుంది కదా? అది ఆ పై చూపించండి. కొంచెం తక్కువ రేట్లో చూపించండి. దీని రేట్ ఎంతండి? 4000 మేడం. కొంచెం తక్కువ రేట్లో చూపించండి. ఇంకా తక్కువలో అంటే ఈ చీర చూడండి. ఇది బాగుంది కదా? సూపర్ గా ఉంది. ఒక్కటే తీసుకున్నారు, మరి మీకు? లెక్కేసుకున్నాను, సరిపోయింది. నేను అడ్జస్ట్ చేస్తాను, తర్వాత ఇవ్వండి. ప్యాక్ చేయండి. ఓకే సార్.
నైస్ రఘురామ్. ఆ వర్డ్ నాకు నచ్చుదని తెలుసు కదండి. సీత గారు, ఇది మర్చిపోయారు. ఏంటిది? మీ చీర. నా చీర నేను కొనలేదే. బై 1 get 1 ఆఫర్లో వచ్చింది. చివరిగా ప్యాక్ చేసి ఇచ్చారు. అలాంటి ఆఫర్ ఏమీ అక్కడ లేదుగా. మీరు గమనించుండరు. అతను చెప్పలేదు. మర్చిపోయాడేమో. లేదు. పండగ రోజు మీరు కొత్త చీర కట్టుకోకపోతే ఎలా అని ఆ భగవంతుడే అరేంజ్ చేశాడేమో. దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకోండి. ఇది ఏ దేవుడి గిఫ్టో నాకు బాగా తెలుసు. తీసుకోకపోతే మళ్ళీ ఫీల్ అవుతాడేమో. సీత గారు, మళ్ళీ ఏంటి? ఏం లేదు. వెడ్డింగ్ కార్డ్ సూపర్ గా ఉందని మీరు సాకేత్తో గ్రానీకి చూపించడానికి వెళ్ళారు కదా. మళ్ళీ ఆ టాపిక్ ఎత్తనే లేదు. వాళ్ళు రిజెక్ట్ చేశారా? అది అది శ్రమ పడకండి, అర్థమైంది. వాళ్ళ రేంజ్కి సూట్ కాదనుకుంటా. మీకు నచ్చిందన్నారు, అది చాలు. కొన్ని తయారు చేసి చూపిస్తా, మన స్టాఫ్ వర్క్ ఇవ్వండి. చాలా బాగా నచ్చింది. నాన్న పర్సనల్ కార్డుగా ఇవ్వమన్నారు. అయినా కూడా ఆవిడ ఫీల్ అవుతుంది. అంత అడ్జస్ట్ అవ్వాలా? కొన్ని విషయాల్లో తప్పదు. ఆ రఘురామ్, ఆ కార్డ్ డిజైన్ చాలా బాగుంది. నేను మిస్ అవుతున్నాను. అలా అని నువ్వు వదిలేకో. నీ మ్యారేజ్ ఇన్విటేషన్ గా అవే పంచు. మీ పెళ్లి కోసం డిజైన్ చేసింది. పర్వాలేదు. అంత మంచి డిజైన్, మంచి అర్థం, సాంప్రదాయం అందులో కనిపిస్తున్నాయి. మీరు చెప్పారు కదా, అలాగే చేస్తాను. వస్తానండి. అక్క, నీతో ఒక విషయం చెప్పాలి. లోపలికి వస్తున్నాను కదే, పద. లోపల అందరూ ఉన్నారు. చెప్తే బాగోదు. పైగా నాన్న వింటే బాధపడతారు. ఏంటే? ఏం లేదక్కా, ఈ హడావిడిలో పడి మర్చిపోయాను. రేపు ఎగ్జామ్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్. ఎలాగైనా రేపు సాయంత్రం లోపు ఫీజు కట్టాలి. నువ్వు పొద్దున్న చెప్పినా బాగుండేది. ఇవి కొనడం మానేసేదాన్ని కదా. ఎగ్జామ్ ఫీజు విషయం మర్చిపోవడం ఏంటి? సారీ అక్కా. సర్లే, నేనేదో ఒకటి చేస్తాను, పద. ఇటుపక్క నేను తీసుకెళ్తాను. రామా సీత, నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది అత్తయ్య గారు. ఏమ్మా సీత, ఇదేనా రావటం? అవును తాతయ్య గారు. అమ్మమ్మ గారు, సాకేత్ గారు ఇంట్లో లేరా? వాళ్ళిద్దరు కలిసి ల్యాబ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళారు. అలాగా? ఏమ్మా, సాకేత్తో ఏదైనా పనా? ఆ, అది నిండు 100 ఏళ్ళు. సీత, వాడు వచ్చినట్టున్నాడు. హాయ్ సీత. ఈవిడ గారు మళ్ళీ ఏం పిలుపు కోసం వచ్చిందో. ఇద్దరు ఉన్నారు. ఎలాగైనా నా జాబ్ విషయం తేల్చేయాలి. సీత, గ్రాని ఈ మధ్య చాలా స్ట్రెయిన్ అవుతోంది. అటు కన్స్ట్రక్షన్ పనులు, ఇటు మ్యారేజ్ పనులు. మన పనులు మనం శ్రమ, అలసట అనుకుంటే ఎలారా? ఎంత మన పనులైనా కూడా ఏజ్ కోఆపరేట్ చేయాలి కదా అమ్మమ్మ గారు. బాణం వదిలింది, నెమ్మదిగా బయటపడుతుంది. మేము నీలా నాజుకు మనుషులం కాదు. మావి నాజుకు తిండ్లు కూడా కావు. ఏదైనా సైట్ దగ్గరికి వచ్చినప్పుడల్లా చాలా స్ట్రెయిన్ అవుతున్నావు గ్రాని. ఏసీలోంచి తీసుకెళ్తావు, ఏసీ కార్లో తిప్పుతావు, ఎక్కడా కారు దిగనివ్వవు, ఇంజన్ కూడా ఆగనివ్వవు. ఏసీలోనే కదా ఉంటాను. ఎందుకు కలిసిపోతాను రా కన్నా? నీ ప్రేమ లాంటిది.
ఇలాంటి మాటలు చెప్పే వాడి నెత్తిన ఐస్ గడ్డలు పెడుతుంది. సీత, గ్రాని అలాగే అంటుంది కానీ ఇక నుంచి రెగ్యులర్గా నువ్వు సైట్ దగ్గరికి వస్తూ ఉండాలి. కాస్త ఇంట్రెస్ట్ పెట్టాలి. అలాగే సాకేత్. వీడొక అమాయకుడు. అలా అవకాశం ఇస్తే వాళ్ళు అక్కడే తిష్ట వేస్తారు, వీడిని బుట్టలో పడేస్తారు. నాన్న సాకేత్, కన్స్ట్రక్షన్ పనంటే 4 మాటలు చెప్పి పాట వెనక పాట వేయటం కాదురా. ఇటుక మీద ఇటుక సరిగ్గా పేరుస్తున్నారా లేదా అని చూడాలి. దానికి అనుభవం ఉండాలి. సీతకేం అనుభవం ఉందిరా? ఏనాడన్నా 3 గోడ కట్టించిందా ఏమన్నానా? నాన్న సాకేత్, కన్స్ట్రక్షన్ పనంటే 4 మాటలు చెప్పి పాట వెనక పాట వేయటం కాదురా. ఇటుక మీద ఇటుక సరిగ్గా పేరుస్తున్నారా లేదా అని చూడాలి. దానికి అనుభవం ఉండాలి. సీతకేం అనుభవం ఉందిరా? ఏనాడన్నా 3 గోడ కట్టించిందా ఏమన్నానా? గ్రాని తనకి అనుభవం లేకపోవచ్చు కానీ ఈజీగా అన్ని విషయాలు క్యాచ్ చేయగలదు. ఏం తెలియకపోయినా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎంత హెల్ప్ చేసింది. మనకన్నా స్పీడ్గా ప్రాబ్లం సాల్వ్ చేసింది. మంత్రి గారు కూడా మెచ్చుకున్నారు. అది పేపర్ వర్క్, ఇది ప్రాక్టికల్. ఏదైనా ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అమ్మమ్మ గారికి నమ్మకం లేదు, వదిలేయండి సాకేత్. టైం చూసి టక్కున వేస్తుంది టాబ్లెట్. అదేం లేదు, గ్రానీకి ఎవరిని కష్టపెట్టడం ఇష్టం ఉండదు. నువ్వు రెస్ట్ తీసుకో గ్రానీ, పద. వీడు నన్ను లోపలికి తీసుకెళితే ఇది ఎందుకు వచ్చిందో నాకెలా తెలుస్తుంది? ఏంటి సీత ఆలోచిస్తున్నావు? సాకేత్తో విషయం మాట్లాడాలి, ఎలాగా అని. పర్సనలా? అబ్బే అదేం లేదు తాతయ్య గారు. పెళ్లి ఖర్చుల కోసం లోన్ అప్లై చేద్దాం అనుకున్నాను. మేనేజర్ గారు ముందు జాబ్ చేసేది లేనిది కన్ఫర్మ్ చేసుకోమన్నారు. ఆ విషయమే సాకేత్తో చెప్తే గ్రానీని అడిగి చెప్తానన్నారు. అదే చెప్పారో లేదో అడుగుదామని. నాకు తెలిసివాడు దాన్ని అడిగి ఉండడు, అడిగే ప్రయత్నం కూడా చేసి ఉండడు. వాడికి అడిగే ధైర్యం లేదమ్మా. మామూలుగా ఉంటేనే అడిగితే కుదరదు అంటుంది. ఇప్పుడు అలసిపోయిందని వాడే అంటున్నాడు. నువ్వు వాణ్ణి ఇప్పుడే కాదమ్మా, ఈ పెళ్ళయిందాకా కదిలించకుండా ఉంటూ కామ్గా ఉండటమే మంచిది. అడగకపోతే నా లోన్ ఎలా తాతయ్య గారు? తొందరపడి అడిగితే పూర్తిగా నెగిటివ్గా తేల్చేయటం ఖాయం. మళ్ళీ అడిగే ఛాన్స్ లేకుండా తేల్చి పారేస్తుంది. నా మాట విని నువ్వు పెళ్లి తర్వాతే ఈ టాపిక్ చర్చకి తేవటం మంచిది.